కొంచెం బ్యాక్ వచ్చేసుకొని మసాలా కొద్దిగా జరగదు. మసాలా కొంచెం వెనక్కి పెడతాను. అక్కడే పైన ఓం హిరణ్యవర్ణాం హరిణీం సురసజ్జాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనమగామినీం సత్యాం హిరణ్యం వందేయం గామష్టమోజానం రావు
अंदर इनके अंदर अन्ना साहब కొద్దిగా వెనక్కి జరగండి भारत माता की जय गौ माता की जय गौ माता की जय करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलम् त्रिक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविम् क्षत्रीभूतफणीन्द्रमिन्दुदवलं लक्ष्मीन्द्रसिंहं भजे नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् स्वामी సుతం ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి వారికి శబరిమల యాత్ర చేస్తున్నటువంటి స్వాములకందరికీ కూడా నారాయణ స్మరణ తెలుపుతున్నాం. మామూలుగా మన సంప్రదాయంలో ఎవరన్నా కనిపిస్తే హైందవ నినాదం హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై హనుమాన్, హరి ఓం, అలాగా ఎదులైనటువంటి వారు వస్తే నారాయణ నారాయణ అని మనం ఎవరికైనా పలికాము అంటే అర్థం ఏమిటి? మీకు సమస్తము మంగళము అగుగాక. మీ యాత్రలంతా కూడా చేయబోయేటువంటి యాత్ర మీకు సఫలమై అయ్యప్ప పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ యందు ఎప్పుడూ ఉండాలి. భావితరాల పిల్లలకు భారతీయ సనాతన ధర్మాన్ని అయ్యప్ప దేవుడు ఎప్పుడూ అందిస్తూ ఉండాలి. వారు కూడా మన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. ఇది సభలో స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మనం ఇక్కడ కలుసుకున్నటువంటి కారణం బాలమురళీకృష్ణ స్వామివారు. బాలకృష్ణ మురళీకృష్ణ అని వీరి పేరు. సరే, అధ్యక్షులు మురళీకృష్ణులు, గోయాత్ర చేస్తున్నటువంటి వారు బాలకృష్ణులు. ఇందులో ఒక చిన్న భారతంలో ఉన్నటువంటి ఘట్టాన్ని మనం తీసుకుంటే, కృష్ణుడికి కృష్ణ అని నామకరణం చేసింది ఎవరు? యశోదమాత. ఎందుకంటే పుట్టగానే ఆయన పుట్టింది కారాగృహంలో. పరమాత్మగా కనిపించి నన్ను నందనవనంలో వదలమని చెప్పాడు ఆయన గోకులంలో. ఆ రోజు రాత్రి యమునను దాటించి తీసుకుని వెళ్ళి స్వామివారిని యశోద అమ్మవారి పక్కన పడుకోబెట్టడం. ఇక ఆ తర్వాత 10 రోజులు అమ్మవారికి నా కొడుకే పుట్టాడు అని 10 రోజుల తర్వాత వారికి కృష్ణ అని నామధేయం చేయటం. ఆయన పేరు బాలకృష్ణ. ఏం పేరండి? బాలకృష్ణ. తర్వాత చిన్నగా కొద్దిగా 1, 2, 3, 4 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన పేరు ఏమైంది? గోపాలకృష్ణ. పుట్టినప్పుడు కారాగారంలో ఉన్నప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్మ శిశువు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బాలకృష్ణుడు, కృష్ణ అని పేరు పెట్టారు. బాలుడు కనుక బాలకృష్ణ. అక్కడ ఉన్నటువంటి గ్రామం ఏం గ్రామం? గోపాలకుల గ్రామం.
కాబట్టి ఆయన ఏమయ్యాడు? కొంతకాలానికి గోపాలకృష్ణుడయ్యాడు. చేసేదానికి మురళి చేతిలో పట్టుకొని గోవులు గతి తప్పకుండా స్వామివారి చెంతకు గోవులన్నీ కూడా రావటానికి మురళీకృష్ణుడయ్యాడు. మురళీకృష్ణ ఏమంటే బాలకృష్ణుడు గోవుల్ని కాస్తూ గోవుల ఆనందపరచటానికి వేణువుని గ్రహించి మురళీకృష్ణుడై ఆ తరువాత వసుదేవుడయ్యాడు. వసుదేవుడు యొక్క కుమారుడు వాసుదేవుడు, అంతే కదండి. ఆ తర్వాత గోరూపంలో ఉన్నటువంటి దేశాన్ని కాపాడి గోవిందుడయ్యాడు. గోవింద అంటే అర్థం గోలోకంలో ఉన్నటువంటి, మనం ఏ లోకంలో ఉన్నాం ప్రస్తుతానికి అంటే గోలోకం. గోలోకానికి అధిపతి ఎవరు అంటే కృష్ణుడు. ఇది మనకు పురాణాలన్నీ చెప్తున్నటువంటి మాట. కేవలం కృష్ణుడు భారతంలో జన్మించినంత మాత్రం చేత ఆయన కృష్ణుడు కాలేదు, గోలోకం నుంచి వచ్చారు కనుక ఆయన గోలోక పాలక సాక్షాత్ శ్రీకృష్ణ. గోలోకంలో ఉన్నటువంటి అమ్మవారు, కృష్ణుడితో అమ్మవారు ఉండాలిగా. ఆవిడెవరు? రుక్మిణీదేవి కాదు, కృష్ణ స్వరూపిణి అయినటువంటి రాధామాత మనకు రక్షగా ఉంటారు. రాధామాత అని మనం ఎందుకు అనాలి అంటే, రాధామాతలో ముందు పుట్టినటువంటి అమ్మవారు వారి అంశలో నుంచి ఆదిలక్ష్మీదేవి, ఆదిలక్ష్మి నుంచి మహాలక్ష్మి, మహాలక్ష్మి నుంచి ఇంకా అష్టలక్ష్ములు కూడా రాధా అమ్మవారి నుంచి ఉద్భవించారు అని మనకు అనేక పురాణ ప్రమాణాలు ఉన్నాయి. గోలోక వర్ణన అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ లోకంలో రాధా అమ్మవారి యొక్క దృష్టి నుంచి అమ్మవారు ఆదిలక్ష్మీదేవి పుట్టడం, ఆదిలక్ష్మి నుంచి అష్టలక్ష్ములు పుట్టడం, ఇవన్నీ కూడా వర్ణన మనకు తెలుస్తుంది. అంటే గోవుని కాపాడితే రాధానుగ్రహం కలుగుతుంది, రాధానుగ్రహం కలిగితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలిగితే దేశం సస్యశ్యామలంగా, సమృద్ధిగా, బలంగా, ఆరోగ్యంగా. 4 శ్యామలత్వం, ఆరోగ్యం, బలం, సమృద్ధి. సంసారం అంటే ఈ 4 కాకుండా ఇంకోటి ఏదన్నా ఉందే చెప్పండి. పక్క రాష్ట్రాల వాళ్ళు అంటే పక్కన దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి కొట్టినా, మనం వారిని కొట్టినా, యుద్ధం చేసుకున్నా, పొత్తు కుదుర్చుకున్నా, వివాహాది శుభకార్యాలు జరుగుతున్నా, సంతానం అభివృద్ధి కావాలని కోరుకున్నా ఈ 4 కొరకే. సమృద్ధి, బలము, ఆరోగ్యము, సస్యశ్యామలం. ఏ ఒక్కటి లేకపోయినా సంతోషంగా మనం బతకలేం. శ్యామలంగా చూడండి, మనకు చుట్టుపక్కల పంటలన్నీ కూడాను శ్యామల వర్ణం పచ్చగా ఉన్నాయి. ఎండిపోయినట్టుంటే కంటికి వికారం, బలం లేకపోతే ఒంటికి వికారం, సమృద్ధి లేదనుకోండి దేశానికి వికారం. పనిచేస్తూ, పోషిస్తూ, పాలిస్తూ, రక్షిస్తూ, మనల్ని ఎప్పుడూ కూడా అనుసరిస్తూ, అదే ఒక ట్రాక్టర్ ఉంది, దాన్ని మనం పోషించాలి, దాన్ని మనం పాలించాలి, దాన్ని మనము నడపాలి, దానికి మనం అన్నీ పోయాలి. అదేదో ఒక చిన్న పని చేస్తుంది. పాడైపోయింది అనుకోండి, ఇంకో ట్రాక్టర్ని అది కనలేదుగా. ట్రాక్టర్లలో జాతి కూడా లేదు, ఆడజాతి, మగజాతి, ఎద్దు, వృషభము, ఆవు అనేటువంటి జాతులు లేవుగా. ఉండేది ఒకటే. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఖర్చు పెడితే ఒక వస్తువు వస్తుంది, అది పాడైపోతే ఇంటి ముందర పడి ఉంటుంది. కానీ ఆవు అలా కాదు, వృద్ధి. కనీసం ప్రపంచంలో అందరికంటే తక్కువ శాతం చెడు గుణాలు ఉన్నటువంటి దేహము మనిషి దేహం. అందరికంటే చెడు గుణాలు ఉన్నటువంటి తక్కువ శాతం ఉన్నటువంటి దేహం మనిషి దేహం. అసలు చెడు గుణాలే లేనటువంటి దేహము గోదేహం. ఎందుకంటే దృష్టిలో పక్కన వ్యక్తి మనిషి అయినా పంచుకుంటాడో లేదో తెలియదు, కానీ గోమాతకు చెప్పుకుంటే తప్పక పంచుకుంటుంది. ఇది సాక్షాత్ అనుభవంలో ఇప్పటి నుంచే కాదు, కృష్ణాదులైనటువంటి పరమాత్మలు కూడా గోవులతో సంభాషించారు. కాకపోతే గొప్పదైనటువంటి ఒక భావన చెప్తాను వినండి గోవుల గురించి.
మనం దాంతో మాట్లాడతాం, గోవుతో మాట్లాడతాం, కానీ తిరిగి మనతో మాట్లాడలేదు, కానీ మనకు సమాధానం చెప్తాం. ఎలాగా? మనస్సంభాషణ చేస్తూ మన ప్రతి విషయానికి, మన ప్రతి సమస్యకు గోవు దగ్గర సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనం ఏదైనా ఒక విషయానికి వెళ్ళేటప్పుడు అది కఠినమైనటువంటి విషయం అయితే గోవు దగ్గర మనం చెప్పుకుని వెళ్ళినట్టయితే ఆ విషయాలు మనకు తప్పకుండా కార్యసిద్ధి అవుతాయి. ఎందుకంటే సాక్షాత్తు 33 కోట్ల దేవతలు గోవులో నివాసం ఉండి మన మాటల్ని విని మన కార్యాన్ని చేయడానికి ఏ దేవత ఆ సహాయం చేయాలో ఆ దేవత గో రూపంలో మనకు చేస్తున్నారు. అవును, ఎందుకంటే అనేక మార్లు అనేక సందర్భాలు అనుభవంలో ఉన్నటువంటి వ్యవహారాలు. అందుకే పూర్వకాలంలో ఇంటి ముందు గోవును కట్టాలి, ఇంటి పెరట్లో చెట్టు పెట్టాలి అన్నారు. ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి చెట్టు ఔషధి గుణాన్ని ఇస్తుంది. మనం వదిలిన మాలిన్యాలు అవన్నీ కూడాను ఇప్పటి కాలంలో చెప్పాలి అంటే కర్బన పదార్థంగా మారి ఆ చెట్టుకు పోషణ ఇస్తుంది. ఇంట్లోకి వచ్చేటువంటి చెడునంతా కూడా, అంటే ఇంట్లో ఉన్న చెడుని చెట్టు తీసుకుంటే ఇంట్లోకి రాబోయే చెడునంతా కూడా ఆవు. చూడండి, గోవుకు ఏ ఒక్క లక్షణంలో కొమ్ముల్లో, అందుకే భగవంతుడికి ప్రీతికరమైంది ఏమిటి అంటే ఆ శృంగంలో నుంచి నాకు అభిషేకం చేయించమని కృష్ణ పరమాత్మ, శివుడు ఇత్యాదులందరూ కూడా దేవతలు హిరణ్య శృంగం వరుణం ప్రపద్యేతే ధన్మే దేహియాజిత. ఆ హిరణ్య శృంగం అని దానికి పేరిట, దాంట్లో బంగారం ఉంటుందట. కొమ్ము బంగారం అని కాదు, ఎందుకంటే ఇప్పటి కాలంలో ఆ మాట చెప్పామనుకోండి ఏనుగు దంతాలలో కొమ్ములు కూడా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదైనా ఒక చోట సంపత్తిని విన్నాము అంటే దానికి ఆపత్తే, విపత్తే. కాబట్టి దాన్ని మనం చెప్పడానికి హిరణ్యము అంటే అందులో నుంచి వచ్చేటువంటి గాలి కానీ నీరు కానీ ఏదైనా సరే స్వర్ణమయమైనటువంటి ధార. అందుకే గోవు కొమ్ములు ఎప్పుడూ కూడాను స్వర్ణం పవిత్రం అమలం స్వర్ణం పాప ప్రణాశనం. కాబట్టి ఆ కొమ్ముల మధ్య నుంచి వచ్చేటువంటి చూపు, కొమ్ముల మధ్య నుంచి వచ్చేటువంటి గాలి, కొమ్ముల మధ్య నుంచి వచ్చేటువంటి జలం ఏవైనా సరే పవిత్రం. పరమేశ్వరుని ఎలా చూడాలి మనం? నంది శృంగముల మధ్య నుంచి చూస్తాం, అంటే స్వర్ణ రూపమైనటువంటి లింగాన్ని, జ్యోతిస్వరూపాన్ని. అట్లా చూడకపోతే ఆయన జ్యోతిస్వరూపుడు కాదు. అయ్యప్ప స్వామి వారు ఏ స్వరూపుడండి? జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప, ఆర్ద్రత్రాణపరాజనే శరణమయ్యప్ప చెప్తున్నాం కదండి. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. కాబట్టి ఆ కొమ్ములు అనేటువంటిది, ఇక ముఖానికి వచ్చాము అనుకోండి, సాక్షాత్తు బ్రహ్మలోకం, సత్యలోకం అంట. దీనికి ఏదో చిన్న పురాణం, మనకు ఆవు తల ఊపే సహజ గుణం ఉన్నది కనుక బ్రహ్మ ఏదో ఒక మాట చెప్తే ఆవు అవును అని చెప్పిందని చెప్పి శివుడు వారు శాపం ఇచ్చారు, ఈ రోజు నుంచి నీ ముఖానికి కాదు పృష్ఠభాగానికి పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారని. అయినప్పటికీ కూడా గోముఖం అసత్యం ఆడదు. ఆ ముఖము ఏదైనా సరే బ్రహ్మతో సమానం, మధ్య భాగం అంతా కూడా విష్ణువుతో సమానం. ఎందుకంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే ఆ పొదుగుల్లో క్షీరసాగర మధ్యస్థంగా పవళింపు చేసి ఉన్నటువంటి విష్ణు వక్షస్థలాలయగా ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? గోవు పొదుగుల్లో ఉంటుంది. అందులో 4 పొదుగులు ఉన్నాయి. 4 కూడా మన భూమికి ఆవరించి ఉన్నటువంటి చతుస్సముద్ర వలయీభూతమైనటువంటి క్షీరసాగర మధ్యస్థ శాయి అయినటువంటి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి క్షీరసాగర తనయా. కాబట్టి పాలలో ఏముంటుందండి? లక్ష్మీదేవి. అందుకే మనకు ఒక పెద్ద పూర్వులు పెద్దలందరూ చెప్తుంటారు, పాలల్లో నీళ్లల్లో పసిపాప నవ్వుల్లో ఇంట ఉన్నటువంటి స్త్రీలలో నా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు అని. అందుకే వీళ్ళని ఎప్పుడు ఏడిపించకూడదు, పాలను తృణీకరించకూడదు, నీళ్లను వృధా చేయకూడదు, స్త్రీలను బాధ పెట్టకూడదు, పసిపాపల్ని ఏడిపించకూడదు. గోవులని అంతకంటే ఎక్కువగా ఆదరించాలి. ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళాళ్ల కంటే కూడా ఆవులను మనం ఆదరిస్తే నిత్యము పాలిస్తూ పోషిస్తూ, ఇందాక చెప్పాము కదండి, ఆశిస్తూ పోషిస్తూ పాలిస్తూ రక్షిస్తూ మనల్ని వెంటాడుతూ మనల్ని అనుసరిస్తూ ఎన్ని చేస్తుంది గోవు. ఒక మనిషి కంటే సాక్షాత్తు 33 కోట్ల దేవతల్ని మనం ఇంటి దగ్గర పెట్టుకొని తిరిగితే ఎంతటి దివ్యానుభూతి కలుగుతుందో. భారతదేశంలో కుమారస్వామి వారు గణపతుల వారితో పోటీపడి 3 లోకాల్లో ఉండేటువంటి దివ్య క్షేత్రాల్లో స్నానం చేసి వచ్చినటువంటి వారికి గణాధిపత్యం ఇస్తానన్నాడట ఆయన.
ఆ గణాధిపత్యాన్ని పొందడానికి కుమారస్వామి వారు యావత్ భూమండలాన్ని తిరిగారు. ఎక్కడెక్కడ మాతాపితృ సమోదేవో బ్రహ్మాండే నాస్తికించన, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళతో సమానమైన దేవుడు బ్రహ్మాండంలో ఎక్కడా దొరకరు. కాబట్టి ఆ మాతాపితరులకు ముమ్మారు ప్రదక్షిణం చేయటం వల్ల గణపతి స్వామి వారు ఈ యొక్క షణ్ముఖుడు ఎక్కడెక్కడైతే స్నానం చేయడానికి వెళ్ళాడో అక్కడంతా ఈయనకంటే ముందు ప్రత్యక్షమయ్యాడట. కాబట్టి గోరూపమైనటువంటి దేవత మాతాపితృ దేవతలతో సమానం, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే జగన్మాత. ఈ మాతాపితృలకు అందరికీ కూడా మూల మాత. మనము బోధనామాత్యుల యొక్క పదాన్ని మనం చూస్తాం. అమ్మల కన్నా అమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ. ఈ శ్లోకం వినే ఉన్నాం కదండి. ఎవరు ఆ అమ్మ అంటే గోమాత. దుర్గా అమ్మ అని కొంతమంది అంటారు, లలితా పరమేశ్వరిని అంటారు. కానీ అందరికీ కూడా ముందు గోలోకంలో ఉన్నటువంటి గో అనేటువంటి మాత, గోవు అనేటువంటి మాత సకల జగత్తుకు ఆధారభూతమైనటువంటిది. అందుకే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట అంటారు, ప్రపంచాన్ని, విశ్వాన్ని, అంతరిక్షాన్ని, సమస్త సృష్టిని గోచారము. కాబట్టి గోచారము అంటే అర్థం ఏమిటంటే గోరూపంలో ఉన్నటువంటి ఈ అంతర్ విశ్వంలో ఏ గ్రహ భూత ప్రాణి కోటి అంతా కూడా సంచరిస్తున్నదో అదంతా గోగర్భ వలయీకృతమైనటువంటి చారం కనుక గోచారం. ఆధ్యాత్మికం. కృష్ణమృగాలని వేటాడకూడదని చెప్పి ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అలాగని గోవులకు కూడా మనము, ఎందుకంటే హిందూ సమాజంలో పురాణాల్లో గోవుకు ఉన్నటువంటి ప్రఖ్యాతి ఎంత ఉన్నది అంటే మన ధన మాన ప్రాణ పోషణాది సమస్తము కూడా ఈరోజు గోవు మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు గోవులు మనకు కరువు కావటం వలన అనేక రకాలైనటువంటి విపరీత సృష్టిలు జరిగి మనం తాగేటువంటి పాలు, తినేటువంటి అన్నం, పీల్చేటువంటి గాలి, తాగేటువంటి నీళ్లు ఏమీ స్వచ్ఛంగా లేదు. పూర్వకాలంలో అంత స్వచ్ఛమైన జీవితం, 100 ఏళ్ల ఆయుర్దాయం కలిగినటువంటి జీవితం గడిపేయడం అర్థం ఏమిటి అంటే ప్రతి ఇంట్లోనూ గోసంపద ఉండేది. దాని వలన ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండేది. ఏదీ లేకపోతే ఎంత దరిద్రతతో ఉన్నా ఆవు ఇచ్చేటువంటి కాసిన్ని పాలు తాగి పుష్టికరంగా 100 ఏళ్లు బతికారు. ఈ రోజు మనం పాలు తాగితే పుష్టికరంగా 100 ఏళ్లు కాదు, పుడుకుమని పోయి కట్టుకున్నాం. తప్పటం లేదు మనకు. కారణం ఏమిటి అంటే మనము వ్యాపారస్తులు 100 టెక్నిక్లు ఉపయోగిస్తారు, కానీ మనం దానికి మోహపట్టడం వల్లే మన మోహమే మన భారతదేశ సంపత్తికి వినాశ హేతువు. అందుకే కృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పారు అంటే మోహం అనేటువంటిది, క్లైబ్యం అనేటువంటిది, లోభం అనేటువంటిది ఎప్పుడూ కూడా నీలో మాలిన్యాన్ని పెంచుతుంది. నైర్మల్యం లేదు, నిర్మలత్వం లేదు, ఆయనకు మాలిన్యం ఏర్పడింది. అందుకే కృష్ణ పరమాత్మ అక్కడ సంబోధించాడు ఏమని, కుతస్త్వాకష్మల విధం విషమే సముపస్థితం. కాబట్టి ఆర్యము అనేటువంటిది ఒక ధర్మం. కాబట్టి అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఆయన అర్జున, నువ్వు చేసేటువంటి పని అకీర్తి, కీర్తికరం కాదు. కోసం మన మనస్సు ఉరకలు, దాంట్లో ఏం చేస్తున్నామో స్పృహ ఉండదు. ఇది మాలిన్యం. రాగము ఒకవేళ రాలేదనుకోండి, వెంటనే ద్వేషం. ఎవరి మీద ద్వేషము? ఎవరు అక్కడ కర్తలు లేరు కాబట్టి మనకు రాలేదు కాబట్టి సంఘం మీద మనం చూపిస్తాం. ఏది జరిగినా ఎవరి మీద చూపించినా దాని ప్రభావం సంఘం మీదకి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఇప్పుడు ఈ సమస్య ఎందుకు తీసుకొచ్చారు స్వామివారు అంటే ఇలాంటి మానసిక భావనల్ని శుద్ధి చేయగలిగిన మహామాత గోమాత. ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి మాట, ఇంట్లో గో సంరక్షణలో జరిగేటువంటి లాభాలని మనం చెప్పటానికి ఇన్ని అన్ని అని కాదండి. పరమాత్మ నేను ఎందుకు శుద్ధంగా ఉన్నాను అంటే గోసేవ, గోతత్వం, గోపాలన, గోవుల యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టితో, గోవుల యొక్క సాన్నిహిత్యంతో, బాబాలనంతా కూడా గోవులతో గడిపినటువంటి జీవితం చేత కృష్ణ పరమాత్మ నేను కృష్ణుడిని అయ్యానయ్యా అని చెప్పి ఇంకెంతకంటే ఏం చెప్తాను. బాలకృష్ణ గారు కృష్ణుడయ్యారు. బాలకృష్ణ గారి యొక్క ఆ గోయాత్రను మనం ప్రారంభింపజేసి మనమందరం కూడా ఈ కృష్ణ భాగస్వామ్యాన్ని పొందాం. కృష్ణ భాగస్వామ్యము అంటే కృష్ణతత్వంలో భాగస్వామ్యం, భారతీయ సనాతన పరిరక్షణ ధర్మంలో భాగస్వామ్యం. ఎందుకంటే గోవు గురించి చెప్పాలి అంటే అనస గోవు యొక్క జీవితం మన జీవితంతో నిరంతరం ముడిపడి ఉన్నది.
అందుకే ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఈరోజు ఎక్కువగా మాట్లాడకపోయినా 2 మాటలు మనం చెప్పుకోవాలి. ప్రతి దేశానికి ఒక సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని చెరిచేస్తే వారికి మనకు తేడా ఉండదు. మన ఇంటి పక్కనే ఒకరు ఉన్నారండి, వారికి మనకు ఒక తేడా ఉన్నది. ఇది మా ఇల్లు, మా ఇంటి సంప్రదాయం, ఇది వారిల్లు, వారింటి సంప్రదాయం. ఈ అడ్డుగీత తీసేసి మన ఆచారాలు మార్చేసుకుంటే అంతా ఒకటే. అవునా కదండి? ఎదుటి వారికి చూసేటప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి అనిపిస్తుంది. అలాగనే మన దగ్గర ఉన్నటువంటి సంప్రదాయాన్ని, చిహ్నాలని చెడి చేస్తే మిగిలిన దేశాలు మన దేశం ఒకటే. అప్పుడు ఏమవుతుంది? ఇది భారతదేశం అనరు, హైందవ దేశం అనరు, దీంట్లో సనాతన ధార్మిక దేశం మనల్ని పిలవరు. అది ఒక పాకిస్తాన్, అది ఒక కలౌ శక్తి సంఘశక్తి కలౌ యుగే శాస్త్రం చెప్తోంది. కాబట్టి మీ దేవుడిని మీరు, నా దేవుడిని నేను, వారి దేవుడు వారు పూజ చేసుకుంటూ ఉండేటప్పుడు సామరస్యంగా ఉన్న లోకం మనకు అక్కర్లే. ఎప్పుడు కూడా ఏదో ఒక రాద్ధాంతం ఉండాలి. ఇప్పుడు నా మాట చెల్లాలి. అయ్యా నారాయణ, నారాయణ బాగున్నారండి? మనం దీపోత్సవం అనుకున్నాం, గో ఉత్సవంలో కలిసాం. గోవుతోనే రావాలి అని పరమాత్మ. అందుకు సంఘశక్తి కలవు యుగే, సంఘము పెంచుకొని వారి ఉనికిని చాటుకోవటానికి పరుల యొక్క చిహ్నాన్ని చెడి చేయటం అనేది అనాది సంప్రదాయం. అది సంప్రదాయంగా భావించకూడదు. చెప్తున్నాం, రాజ్యాలన్నీ కూడా పక్క రాజ్యాలు బాగున్నాయి అంటే వాటి మీద దండయాత్ర చేసి వాటి చిహ్నాలన్నీ కూడా రూపుమాపేసి వీళ్ళలో కలిపేసుకోవటం, మళ్ళీ దండయాత్రలు చేసుకోవటం. కానీ ఎక్కడైనా సరే ఇవన్నీ ఎక్కడ ముగిస్తాయి అంటే మన యొక్క తపశ్శక్తి పరిపూర్ణంగా పరమాత్మను విశ్వసించి, ఈ దేహము కేవలం సుఖముల కోసం కాదు, పరమాత్మ కోసము. ఈ దేహంలో ఏ సుఖాన్ని అనుభవించలేమండి, ఇదో చేయలేవా? అదే ధర్మరాజు కృష్ణ పరమాత్మ చెప్పింది. నువ్వు నేను నా ధర్మం అనుకుంటున్నావు, నీ ధర్మాన్ని పాటిస్తూ ఇదిగో కృష్ణుడిని పణంగా పెడుతున్నా అని ఒక పాచిక వేయలేకపోయావా? అప్పుడు తెలిసేది శకుని బలం ఎంత.